పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? ఇవ్వండి పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? ఇచ్చేయండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి. సరే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి. అడగడానికి మీకు రైట్ ఏంటి? మీకు రైట్ ఏంటి? నేను పబ్లిక్ అయితే ఎవరిని అడుగుతారు? ఏమడుగుతారు? నేను సిగరెట్ ఆగమని చెప్తాను, వ్యభిచరించమని చెప్తాను, దొంగతనం చేయమని చెప్తాను, పబ్లిక్ అడగాల జరుగుతుంది. అందుచేత పరలోకమా భూలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది అనగా సాతాను తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము కలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని మీకు చదివి వినిపించానండి. క్రైస్తవ సమాజం అంతా ఈ వచనాన్ని కంఠస్థం చేసుకోవాలి. జాగ్రత్తగా మీ హృదయంలో ఈ వచనాన్ని భద్రం చేసుకోండి. అపవాది తనకు సమయం కొంచెమేనని క్రోధము కలిగిన వాడై భూలోకంలో సంచారం చేస్తున్నాడు. పేతురు కూడా తన పత్రికలో ఏం చెప్పాడండి? మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఎవనిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు అని వ్రాయబడింది. కనుక ప్రియులారా, ఈ అంత్యదినాల్లో అపవాది మనుషుల్లో జొరబడి మనుషుల్లోకి చొచ్చుకొని వెళ్ళి క్రీస్తుకు విరోధంగా, మరి దేవుని వాక్యానికి విరోధంగా వాడు తన క్రియను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా మతోన్మాదులుగా ఉన్నటువంటి కొంతమందిని వాడు ప్రేరేపిస్తూ అనుదినం కూడా ఎక్కడో ఒక చోట దేవుని సువార్తకు ఆటంకం కలిగిస్తూ, క్రీస్తు పిల్లలకు ఇబ్బందులు కలిగిస్తూ, దేవుని సేవను దేవుని సువార్తను అడ్డుకునే ప్రయత్నం రోజూ చేస్తానే ఉన్నాడు. మన దృష్టికి ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా విజయవాడలో జరిగినటువంటి ఒక సంఘటన నా దృష్టికి వచ్చిందండి. దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బహుశా వీళ్ళు ఆటో డ్రైవర్స్ అని అనుకుంటున్నానండి. వాళ్ళ వస్త్రధారణ బట్టి నాకు అలాగ అర్థమయ్యింది. అది ఏంటో మీరు తెలిస్తే తర్వాత మీరు తెలియచేయండి. వారు ఎవరు ఏంటి అన్నది మీకు అర్థమైతే చెప్పండి. అయితే రోడ్డు మీద ప్లకార్డులు పట్టుకొని దేవుని వాక్యాలు చూపిస్తూ కొంతమంది క్రైస్తవులు చక్కగా సైలెంట్గా రోడ్డు ప్రక్కనే నిలబడి ప్లకార్డులతో ఆ దేవుని సువార్తను మౌనంగా ప్రకటిస్తున్నారు. ఎక్కడండి? విజయవాడలోనే, మన విజయవాడలోనే. చూసారా ఎక్కడ దాకా పాకిందో ఈ మతోన్మాదం అనేది? చూసారా, చక్కగా క్రైస్తవ్యానికి మరి మారుపేరుగాంచినటువంటి ప్రాంతం అది. తెనాలి, గుంటూరు, విజయవాడ, ఇట్లాగున్న రేపల్లె, ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా సాధారణంగా క్రైస్తవ్యానికి పేరు పెట్టినటువంటి స్థలాలు, క్రైస్తవ్యం మారుమ్రోగే స్థలాలు, అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవించే స్థలాలు. అయితే కొందరు ఈ మతోన్మాదపు బుద్ధి చేత ప్రేరేపించబడి, మీరు అట్లెందుకు చేస్తారు, అట్లెందుకు, ఏమండి అది తప్పేంటండి? కనీసం వాళ్ళ దగ్గర ఒక మైక్ లేదండి, లేదా వాళ్ళు అసలు మాట్లాడలేదండి, ప్లకార్డులు చూపిస్తున్నారండి, లేదా కరపత్రికలు పంచుతున్నారు అనుకుందాం, తప్పేంటి? మంచి పనే కదా. సిగరెట్లు తాగమంటున్నారా? దొంగతనాలు చేయమంటున్నారా? మోసాలు చేయమంటున్నారా? అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారా? వీళ్ళంతా దాడి చేయటానికి మరి ఒక గుంపుగా వెళ్ళి వాళ్ళతో వాగ్వివాదానికి పూనుకున్నారండి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇట్లాంటి చర్యల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖండించి తీరాలి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి తీరండి. దీనిపైన మీ అభిప్రాయాన్ని వ్రాయండి. అర్థమైందా? సో కనుక ఎక్కడోలే ఏంటోలే ఇలాంటివి జరుగుతానుంటేలే అన్నట్టుగా తీసేయకండి. మన దాకా వస్తే అప్పుడు అర్థమవుతుంది. కనుక ఈ విషయాల్లో మనం గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దు అన్న సామెత ఒకటి ఉంటుంది. కనుక ఇది మొక్కగా ఉన్నప్పుడే వీటిని మనం తుంచి పక్కన పడేయాలి. వీటిని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. లేకపోతే రోజు రోజుకి కొంతమంది మతోన్మాదులు వారు క్రూరులుగా, మూర్ఖులుగా, గర్విష్ఠులుగా, మరి భయంకరమైన వ్యక్తులుగా మారిపోయి క్రైస్తవుల మీద దాడి చేస్తూ, కొడుతూ, తిడుతూ, అవసరమైతే పొడిచి చంపేయటానికి కూడా వెనుకంజి వేయనటువంటి దుస్థితిలోకి దిగజారిపోతున్నారు, మనం చూస్తున్నాం. అయితే నేను ఎప్పుడు చెప్పినట్లుగా మళ్ళా చెప్తున్నాను, హిందూ సోదరులందరూ మంచివారండి. కొందరున్నారు వారిలో చీడపురుగులు లాంటి వారు. ఆ చీడపురుగులకు ఖచ్చితంగా ఏమండి వాటి మీద మనం దాడి చేయాలి, ఖచ్చితంగా వాటిని అణిచివేయాలి. అలాంటి కలుపు మొక్కల్ని ఖచ్చితంగా మనం పీకి పారేయాలి. సో దీనికి ఎప్పుడు కూడా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ తోడుగా అండగా ఉంటుందండి. నేను అనౌన్స్ చేశానండి,
క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నటువంటి వారు లీడర్షిప్ చేయాలి అని కోరిక కలిగినటువంటి సేవకులు ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. 9908052040. ఓకే అండి. ఈ నంబర్కి మీరు కాల్ చేయండి. ఆయా జిల్లాల్లో నాయకుల్ని లేపాలి, తెలంగాణలో కూడా దీన్ని విస్తరింప చేయాలని మేము భావిస్తున్నాం. ఓకేనా? ఆ వీడియోలు మీకు ప్లే చేస్తాను, చూడండి. తప్పకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏం చేయట్లేదు, నుంచున్నా బోర్డు పట్టుకు నుంచున్నా. దీంట్లో తప్పేముంది చెప్పండి, మీకు వచ్చిన నష్టం ఏంటంటున్నాను. తప్పేముంది చెప్పండి. మీ భగవంతుడు ఒక్కడే భగవంతుడు, ఎవరు చెప్పారండి అలాగా? అలా అనలేదు. నా ఇష్టం, మీ ఇష్టం కాదు, మీ ఇష్టం కాదు. ఎవరిష్టం అంటే అంటే మీ ఇష్టం అంటే రాజ్యాంగంలో ఉంది. ఫోన్ చేస్తా, ప్రచారం చేసుకునేటప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. దేనికి పర్మిషన్? ఎవరికి చెప్పట్లేదు, మేము ఎవరికి చెప్పట్లేదు. ఇలా మత అలా ఉండండి, ఒక్క నిమిషం. మీ ధైర్యం ఏంటి చెప్పండి, మీ ధైర్యం ఏంటి? కాదు, మీరు ఎందుకు వచ్చి అంటే ఇలాంటి మానవాది గోళ్ళు ఏమైనా పర్లేదు, మీరు ఏమైనా పర్లేదు. ఇప్పుడు కాపులు, కమ్ములు, రాజులు, సాహిబ్ గారు ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? ఎల్లవయ్యా బాబు, వందకు చేయి ఫోన్, అందుకు చేయి. ఎవరికైనా చేసుకోండి, చేసుకోండి. నువ్వు చేసుకోవయ్యా. మీకు ఇబ్బంది ఏంటని చెప్పండి, మీకు ఇబ్బంది ఏంటి? నువ్వు చేసుకో. మీరెవరయ్యా? మీరెవరు? ఇప్పుడు ఒకటి మత ప్రచారం కాదు, మైకి పర్మిషన్ కావాలి, మైకి పర్మిషన్ కావాలి, కేకలిస్తే పర్మిషన్ కావాలి. మేము మాట్లాడట్లేదు, నిలబడ్డాం, ఇక్కడ గంట నిలబడ్డాం, మేము మాట్లాడట్లేదు, మేము ఎవరికి చెప్పట్లేదు. టెంపుల్ గారు లేవు, ఎవరికి ఏం చెప్పట్లేదు. టెంపుల్ గారు లేవు. ఏమండి, ఏది గుడి? ఏది గుడి? వాళ్ళ బూతులు మాట్లాడచ్చు, ఆయన బూతులు మాట్లాడచ్చు, ఆయన కేకలేయచ్చు. ఏమన్నా నిలబడ్డాం, మమ్మల్ని కొట్టకు వస్తున్నారండి. మమ్మల్ని కొట్టకు వస్తారు. ఇప్పుడు మీకు అంత నొప్పి ఎందుకండి? మీకు అంత నొప్పి ఏంటి? మీరు కంగారు పడుతున్నారు, మీరు కంగారు పడు, కంగారు పడుకో. వందకు ఫోన్ చేయి. చెప్పండి. మీరు కేసు పెట్టండి, పోలీసు వాళ్ళకి చెప్పండి. మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఓకే అండి. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ మీ అందరికీ వందనాలు.